హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. సో ఈ లెవెల్స్ మనం నిన్నే మాట్లాడుకున్నాం. ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మార్కెట్లో, ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మార్కెట్లో, అండ్ ట్రెండ్ డిసైడింగ్ జోన్ ఏంటి అనేది ఎస్టర్డేనే మనం వీడియో పోస్ట్ చేసాం. దీని ప్రీవియస్ రీల్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో మనకు మార్నింగ్ ఏదైతే మార్కెట్లో ఈ ట్రెండ్ డిసైడింగ్ జోన్ మార్కెట్ డౌన్ సైడ్లో ఓపెన్ అయింది కాబట్టి సో మనం ఈ సెల్లింగ్ ట్రేడ్ని ఇక్కడ ఇనిషియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టిట్యూషనల్ బయింగ్ లెవెల్స్ని కానీ మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తుందంటే ఒక ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పాం. ఇక్కడ రెండవ ట్రేడ్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ట్రేడ్, ఇది సెకండ్ ట్రేడ్. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసరికి ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ బయింగ్ మళ్ళీ మార్కెట్ బ్రేక్ చేస్తుందో సో ఈ ఏరియాలో మనం ఒక ట్రేడ్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో దీని అంతా కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ దగ్గర నుంచి మార్కెట్ మూవ్ అవుతుంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం, అక్కడి నుంచి మూవ్ అయితేనే అది జీరో టు హీరో మూవ్ అని చెప్పి మనము యాక్చువల్గా మాట్లాడుకుంటాం. ఈరోజు ఎక్స్పైరీ లేదు, కానీ మనం ఏ స్ట్రైక్లో కూడా మనం ట్రేడ్స్ ఇనిషియేట్ చేస్తే మనకు 200% 100% గ్రోత్ ఉంటుంది అనమాట. ఓకే, చూడండి ఇంత క్యాప్చర్ చేయొచ్చు. సో ఇంత లాంగ్ మూవ్ ఎప్పుడు వస్తుందంటే మార్కెట్లో మనకు ఈ లెవెల్స్ దగ్గర నుంచి రియాక్షన్ ఉంటే, ఈ లెవెల్స్ దగ్గర నుంచి బయింగ్ ఉంటే మనకి లెంతీ మూవ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఓకే, సో ఇలాగా మార్కెట్ మీరు క్లియర్ అండ్ ఈజీగా అర్థం చేసుకోవాలి, మార్కెట్ని నేర్చుకోవాలి, ఈ లెవెల్స్ని ఎట్లా డ్రా చేసుకోవాలి. సో ఈ ప్రాపర్ కాన్సెప్ట్ అండ్ ప్రాపర్ సైకాలజీని నేర్చుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి రీచ్ అవుట్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఫర్దర్ స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.